YM6 న్యూస్ కి స్వాగతం. ఒక ఆమె మీద మనసు పడేదట. ఆయన చెప్పిండు, ఒక కథ చెప్పిండట. నేను మొత్తం ఇంకా మంచిగా చెప్పాను కానీ అయ్యా నాకు ముద్దియవా అన్నాడట. ముద్దియవా అంటే నేను ఆల్రెడీ ఓడికి ఇచ్చున్నా నీకు ఎట్లా ఇస్తాను అన్నాడట. నేను మేమట కమిట్మెంట్ లేకుండా రోజుకో పుట్టతో మాట్లాడుతున్నామాట. నేను ఎప్పుడు కూడా వారికి వ్యతిరేకించలేదు, ఎప్పుడు వ్యతిరేకించలేదు. మొట్టమొదటిసారి నిజంగా కూడా ముద్దు పెట్టుకుంటున్నా అంటే 30 ఏళ్ళకి ఇదే పెట్టుకున్నా, ఇప్పుడు బహిరంగంగా పెట్టుకుంటుంది ఏంటంటే వర్గీకరణ ఉంది. గోపీనాథ్ గారు మీరు ఇలా చేయించుకోవాలి, మీరు మంచి డాక్టర్ కదా. యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఏ డిసీజ్, ఏంటిదంటే అది గుర్తుపెట్టుకుని ఆఖరికి చెప్తాను. ఇంకో 2 ముచ్చలు చెప్పినా చెప్తాయి ముచ్చట, ఎందుకంటే ఇది ఎక్కాలి. ఆయన కూడా ఎందుకు ఆయన అన్నాడు కదా అంబేద్కర్ గురించి. మా ఊళ్ళో ఈ 3 వ్యక్తులను ఎవరోని కంచయ్య గారిని, జేబీ రాజు గారిని, కత్తి పద్మారావు గారిని 3 వక్తలుగా పెట్టి మా ఊళ్ళో విగ్రహం పెట్టాలంటే చాలా యుద్ధమే జరిగింది. చాలా మందికి ఇష్టం లేకుండే. అయినా కొట్లాడి పంచాయతీ పెట్టుకొని నేను స్టూడెంట్ డేస్ లో ఉన్నప్పుడు, నేను పిహెచ్డీ చేస్తున్నప్పుడు ఒక యుద్ధం జరిగింది. అట్లా వేసి పిలిపిస్తే కత్తి పద్మారావు గారు రాలేదు మీటింగ్ తోటి. జేబీ రాజు గారు, కంచయ్య గారు వీళ్ళు గిరికి వస్తారని ఎప్పుడు 99 ముచ్చట చెప్తున్నాం. 99 ముచ్చట చెప్తారు. అప్పటికి ఇంకా అంబేద్కర్ వాళ్ళు ఇంత స్ప్రెడ్ కాలేదు. మరి వీళ్ళందరూ ఎన్ని విగ్రహాలు పెట్టించడం మాకు ఎక్కలేదు. విగ్రహాలు పెట్టించిన తర్వాత ఆలిషాన్ మీటింగ్ జరిగింది. మొత్తం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి సైకిల్ యాత్రలు, పాదయాత్రలు తీసుకొచ్చి మా ఊళ్ళో కన్నా చాలా మంది మనకేం సంబంధం పోయి అని చెప్పాలన్నారు. అరే మీకు మనకేం సంబంధం కాదు, ఆయన నేను ఆ స్కాలర్షిప్ పెట్టిన ఇలా ఎవరు చదువుకున్నా ఈ దేశంలో అంబేద్కర్ స్ఫూర్తి అని చెప్పి మొత్తం సమాజానికి అన్ని ఏ మతాలు గీతాలు అన్ని మతాలు కలిపి అవి అన్ని రన్ కావాలంటే రాజ్యాంగం రచించిన దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించిన అంబేద్కర్ అందరికీ దేవుడు, ఈ దేశానికే దేవుడు కనుక ఆయన విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉన్నది. మీరు అంతా పెట్టడం చాలా పెద్ద ఫంక్షన్ జరిగింది. అన్న అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన, నాకు ఎగ్జామ్ ఉండి హైదరాబాద్ వచ్చిన, రాత్రి గడ్డపార పెట్టి ఆ విగ్రహం కూల్చిస్తేందుకు గడ్డపార పెట్టి గద్దె గురగొడుతుంటే మొత్తం గద్దె సగం డ్యామేజ్ అయింది. మా అమ్మ ఒక ఆమె రాత్రి కూడా ఏదో సఫర్ వస్తుందని చెప్పి బయటకు వచ్చే వరకు ఈ గడ్డపార పెట్టి కూలగొడుతున్నారు. ఉరికొచ్చే వరకు వెళ్ళిపోయి దీని నేను అదంతా నేను పెద్ద ఇష్యూ చేద్దామని మొత్తం చూస్తే ఆ కూలగొట్టించింది కూడా మనోళ్ళతో కూలగొట్టించింది మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ చేతుల నుండి కేసులు పెట్టలేదు. ఇమీడియట్ గా సర్కిల్ ఇన్స్పెక్టర్ పోయి కేసులు పెట్టామని చెప్పితే వాళ్ళు ఏంటంటే హుషారుగా మనలో కింద తాగిపించి అంబేద్కర్ అంటే తెలియని టైంలో కూలగొట్టించే ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. ఇక మేము పెట్టినాం, అంబేద్కర్ విగ్రహాలు పెట్టినాం. మాకు సర్వ హక్కు ఉన్నది మాట్లాడేందుకు. గోపీనాథ్ గారు మాకు సర్వ హక్కు ఉన్నది, ఆకులూరు మురళి గారు మాకు సర్వ హక్కులు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడేందుకు ఇంకా చాలా విషయాలు నేను చెప్పేది. మా అక్క మాట్లాడతారు, మా అక్క మీటింగ్ కూడా ఉన్నది. కాబట్టి ఒకటే ఏంటంటే క్లియర్ గా అందరి మీద విరుచుకోబడుతున్నారు. మీరు మీ స్థాయి లేకుండా ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు అంటున్నారు బీసీలు అంటున్నారు. అయ్యా మరి మా మెజారిటీ ఎక్కున్నది. మాకు సంబంధించిన ప్రతి ఒక్కరు మేధావి మీద మాట్లాడుతున్నారు కదా మీరు. మా వచ్చిన మా సౌరక్క కూడా ఉన్నది, ముస్లిం ప్రతినిధిగా ఆమె కూడా ఉన్నది కదా. ఆడోళ్ళని కించపరుస్తారు మీరు, బీసీ ప్రొఫెసర్లు కించపడతారు, చదువుకులను కించపరుస్తారు. రాష్ట్రపతి ప్రధానమంత్రుల కాకి అందరినీ ఎవరైతే వర్గీకరణ సపోర్ట్ అన్నారో వాళ్ళందరినీ ప్రాస్టిట్యూట్స్ అంటారు మీరు. మెంటల్ మేధావులంట, మెంటల్ మేధావులు. అయ్యా నీకు ఇక్కడ డెంటల్ ప్రాబ్లం లాగా చూసుకో, మా ఊళ్ళో తగ్గది ఉంటే డెంటల్ ప్రాబ్లం అవుతుంది. ఏమైతుంది? డెంటల్ అవుతుంది కదా. అందుకని మీరందరూ మేధావులకు చెప్తున్నా ఇట్లా అంటే అడవులు అసలు ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపునోయమ్మా, నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మా, ఈ ఊరి కావల మునికి కుంటల ఉంటారోయమ్మా, నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మా, ఈ ఊరి కావల మునికి కుంటల ఉంటారోయమ్మా, శర్మములిసి చెప్పు చేసి కలిగినోళ్లకు కాదుకిచ్చి, శర్మములిసి చెప్పు చేసి కలిగినోళ్లకు కాదుకిచ్చి, ఉట్టి కాళ్ళతో తిరుగుతున్నా ఎట్టి మాది గొల్ల బిడ్డను కిర్రు కిర్రు చెప్పునోయమ్మా, ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపునోయమ్మా, నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మా, ఈ ఊరి కావల మురికి కుండల ఉండరోయమ్మా, నా కులము కాపతి వడ్డరోయమ్మా, నా కులము కాపతి వడ్డరోయమ్మా, సబ్బండ జాతుల మద్దతడుగుతున్నరోయమ్మా, నా కులము కాపతి వడ్డరోయమ్మా, సబ్బండ జాతుల మద్దతడుగుతున్నరోయమ్మా, అయ్యో కిర్రు కిర్రు చెప్పునోయమ్మా, ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపునోయమ్మా. వర్గీకరణ మద్దతుదారులకు సల్లి కొడతా ఉన్నాను.
జాతులు ఉంటే ఈ సంబంధ జాతులు వర్గీకరణకు మద్దతు ఇస్తున్నటువంటి జాతులు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా మా బుద్ధులందరూ చెప్పినట్టుగా ఇవాళ జర్నలిస్టుల యూనియన్, మొన్న బీసీ సంఘాలు, బీసీ మేధావులు, మిగతా ఓసీ వర్గాలు వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తా ఉంటే వాళ్ళందరి మీద పడి కొంతమంది దున్నపోతులాగా వచ్చి కొంతమంది ఊరు మీద ఒడిచిపెట్టిన వాళ్ళు లెక్క కనబడుతున్న వాళ్ళు వాళ్ళు పొలిటికల్ ప్రాక్టికల్ అనుకున్నారు కదా, వాళ్ళని అంబేద్కర్ గారిని బతుకుంటే చింతవర్గాలు అందుకొని తలుచుకుంటే అని చెప్పేసి గుర్తు చేస్తాను. సోదరులారా, చింతవర్గాలు అందుకొని తలుచుకునే వాళ్ళందరినీ రాజ్యాంగం అంటే గిదిరా, హక్కులు అంటే గిదిరా, వర్గీకరణ అంటే గిదిరా అని చెప్పి చెప్తుండే. కాబట్టి దాన్ని నిజమైన అంబేద్కరిస్ట్ గా, నా మాల సామాజిక వర్గంలో ఉన్న ప్రజాస్వామికవాదులు నిజమైన అంబేద్కరిస్ట్ గా ముందుకు వచ్చి ఇట్లాంటి మద్దతుదారులను వర్గీకరణ మద్దతు చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒకవేళ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఎవరైతే దాడులు ఎదుర్కొంటున్నారో ఇప్పుడు వాళ్ళ వెనకాల కూడా కొన్ని సమూహాలు ఉన్నాయి. ఆ సమూహాలకు సంబంధించినటువంటి ప్రతిగా వచ్చేటటువంటి వాటిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఒక డిమాండ్ వస్తూ ఉన్నది. దీన్ని కూడా మనం పరిశీలించాలని కోరుతాం. ఖచ్చితంగా ఇందాక చెప్పింది అదే అన్న, మనము భౌతికంగా ఎదుర్కోవడం కాదు, మానసికంగా ఎదుర్కొన్నా. ఓపెన్ గా డిమాండ్ చేసిన ఎవరు వ్యతిరేకిస్తారో రండి, సమర్థించడం కూడా చూస్తాం. మనకి ఇష్టం దాకా అవసరం లేదు, సమర్థించడం కూడా చూస్తాము. తెలంగాణ జర్నలిస్టులను నేర్పించే ఇక్కడ వేదిక పెడతాం, మాట్లాడుకుందాం. మీ దగ్గర ఉన్న డిమాండ్స్ అని, మా దగ్గర ఉన్న డిమాండ్స్ అని తెలుస్తాయి కదా. కాబట్టి మనం దాన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కొందాం. ఎన్నో ఇబ్బంది ఏం లేదు. ఎన్నో పోరాటాలు చూసి వచ్చిన వీళ్ళు పెద్ద లెక్క కాదు, ప్రభుత్వాన్ని ఎదుర్కొందాం. వీళ్ళని ఎదుర్కోవడం పెద్ద శక్తి కాదు, లెక్క కాదు. ఇప్పుడు విమలక్క గారు అన్న లేదు, మొట్టమొదటి క్యాలెండర్ ఆవిష్కరించింది విమలక్కని. షోయబుల్లా ఖాన్ చిత్రపటాన్ని నేను గీయించి దాన్ని క్యాలెండర్ రూపొందించి విమలక్క ద్వారా ఆవిష్కరణ చేసిన ఒకటి. విమలక్క మొత్తం తెలంగాణ అంతా వ్యాప్తి చేసి ఊరూరా జరుగుతున్నటువంటి బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని కూడా మొట్టమొదటిసారిగా తెలంగాణ జర్నలిస్టులను నిర్వహించి ఇదే కేసీఆర్ ఉన్న ఎర్రవల్లి గ్రామంలో ఆ రోజు బంగారు బతుకమ్మకు వ్యతిరేకంగా బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించింది కూడా మేము తెలంగాణ జర్నలిస్టులుగా. ఇక్కడ విమలక్కతో అవినాభావ సంబంధంగా అనేక ఉద్యమాలలో కలిసి పనిచేసాం. విమలక్కకు మా మీద, మాకు విమలక్క మీద అవినాభ అంటే దాని కూడా సోదర భావం ఉన్నది. అన్ని సందర్భాలలో, అన్ని కార్యక్రమాలలో మాకు అక్కకు మేము అండగా ఉన్నాం. అట్లనే ఈ కార్యక్రమంలో కూడా అక్క మాతో ఉన్నందుకు ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతాము. ఒక్క నిమిషం. ఈ సమావేశానికి ఉద్యమాభినందనలు. మేము ఇయ్యాల కాదు, గత 30 సంవత్సరాలుగా వర్గీకరణకు సపోర్ట్గా ఉన్నాం. అది న్యాయమైనటువంటి డిమాండ్ కనుక మందకృష్ణన్నతోటి మీరు పోతే వేరే అనుకోవాల్సి వస్తుంది. మందకృష్ణ ఇది ఉద్యమం కదా, ఉద్యమాన్ని ఉద్యమం ఎందుకు చూడలేకపోతున్నారు? వర్గీకరణకు సంబంధించినటువంటి ఉద్యమం ఇది. ఇద్దరు కూడా అసమానతలకు, వివక్షతలకు, అంటరానితనానికి గురవుతున్నటువంటి వాడు. మీకు జరుగుతున్నటువంటి అన్యాయానికి గొంతుకై నిలబడినటువంటి వాళ్ళు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎవరైనా ఏమైనా మాట్లాడితే 52 సంవత్సరాలుగా, నాకు ఇప్పుడు 60 ఏళ్ళు, 52 సంవత్సరాలుగా ప్రజల పాట నిలబడ్డ వాళ్ళం. ఇది ఆవేశకాలతోటి మాట్లాడుకుంటే సమాధానం దొరకదు. ఆలోచనతోటి, వివేచనతోటి, విచక్షణతోటి మాట్లాడుకోగలిగితే సమాధానం దొరుకుతుంది. అందుకని మేధావులు అనుకునేటువంటి వాళ్ళు వాస్తవాల్ని వాస్తవాలుగా మాట్లాడితే మేధావులైతారు. వాస్తవాలను వక్రీకరించి అవాస్తవాలుగా మాట్లాడితే అది మేధావులని అనిపించుకోవడం కాదు. దయచేసి నోరు పారేసుకోవద్దని, ఏ ఉద్యమంలోనైనా అది న్యాయం ఉంటేనే అరుణోదయ తన పాత్ర వహిస్తుంది. ఇది న్యాయం ఉంది. వర్గీకరణ అనేటువంటిది చాలా న్యాయమైన డిమాండ్. వర్గీకరణ అనేటువంటిది ఒక ప్రజాస్వామ్యమైన డిమాండ్. వర్గీకరణ అనేటువంటిది ఒక చట్టబద్ధమైనటువంటి డిమాండ్. అందుకని రాజ్యాంగబద్ధంగా మనకు ఉన్నటువంటి హక్కులను మనం ఎట్లా కాపాడుకోవాలి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎట్లా అమలు చేసుకోవాలనేటువంటి దానిపైన మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. జర్నలిస్టు మిత్రులు ఇవాళ మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున ఉద్యమాభినందనలు, విప్లవాభినందనలు. ఇది నెక్స్ట్ వెంటనే వాస్తవంగా 1 గంటకే ఈ హాలు మేము తీసుకోవాలి. మేమంటే ఐ మీన్ మనదే ఉమ్మడి ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక తరఫున ఒక బుక్లెట్ని, ఒక పాటని ఆవిష్కరించుకోబోతున్నాం ఇక్కడ. ఇదే దీనిపైన. అందుకని 96లోనే ఒక పుస్తకం వచ్చింది. ఇప్పుడే చూపించిన నేను పుస్తకాన్ని 96లో వచ్చింది. 2006లో ఒకటి వచ్చింది. ఇవాళ ఒకటి వస్తుంది. అంటే వర్గీకరణ పైన ఒక స్పష్టమైనటువంటి వైఖరి మేము కలిగి ఉన్నాము. దయచేసి ఎవ్వరు కూడా ఏ రకంగానూ అనుమానాలు అవసరం లేదు, వివాదాలు అవసరం లేదు. మనం తన్నుకుంటే ఎవరో ఎక్కడో సంతోషపడుతున్నారు, మా చేతికి మట్టంటకుండా జరిగిపోతుందిలే, జరిగిపోని అని అనుకుంటున్నారు. అదే నిజం కావాలని మీరు అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోండి, మాకు ఒరిగేది ఏం లేదు. మేము ఖచ్చితంగా ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళం, ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి వాళ్ళం. ఇంతకంటే ఇక్కడి నుంచి ఇది సాధించుకొని ఇంకా ముందుకెళ్లాల్సినటువంటి వాళ్ళం మనమంతా. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మనకు. ఆ సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా మనమంతా కలిసి ముందుకు పోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఏ ఒక్కరి కోసమో ఇది కాదు, ఇది వర్గీకరణ ఉద్యమం. ఇది అందుకని ఉద్యమాన్ని ఉద్యమంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి మిత్రులందరికీ సవినయంగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. అంశాన్ని ప్రధానంగా నమ్ముకొని దళితుల్లో ఉండబడే 59 కులాలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం అవకాశాలు దక్కాలని ఒక న్యాయమైన డిమాండ్గా భావించుకొని ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 ఏళ్ళు క్రితం ఉద్యమం మొదలైంది. ఇది న్యాయమా కాదా? ప్లీజ్, ఇది న్యాయమా కాదా అనే విషయాన్ని పోరాటం మొదలు పెట్టడానికంటే ముందు నేను పరిగణలోకి తీసుకున్నాను. 30 ఏళ్ల క్రితం ఈ పోరాటాన్ని మొదలు పెట్టేటప్పుడు నిజంగా అన్యాయం జరిగిందా అనే విషయాన్ని ఆధారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనం వర్గీకరణ కోరుకుంటే అది న్యాయమని ఎట్లా సమాజాన్ని ఒప్పించాలి అని చెప్పి అనుకున్నాను. నేను ముందుగా పోరాటంలో భాగంగా మాదిగలకు జరిగిన అన్యాయం చరిత్ర రికార్డ్ అయిన విషయం తెలుసుకున్నాను. నేను 94లో ఉద్యమం మొదలు పెట్టడానికి ముందు మాదిగలకు అన్యాయం జరిగిన చరిత్ర అంతా ఒక కమిషన్ రిపోర్ట్ లో ఉన్నది. గౌరవ ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి ఉన్న కాలంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు అందరికీ అందుతున్నాయా లేదా అనే విషయాన్ని తేల్చుకోవడానికి ఆనాడు లోకూరు కమిటీ పడ్డది. రాజ్యాంగం అమలులోకి వచ్చింది 50లో, 65లో కమిటీ పడ్డది. 65 జూన్ రిపోర్ట్ వచ్చింది. అప్పటికి నేను ముట్టలేదు. ఈ రిపోర్ట్ లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ కులాల్లో రిజర్వేషన్లు 59 కులాలకు అందాల్సి ఉండగా ఒక మాల సామాజిక వర్గం మాత్రమే రిజర్వేషన్ ఫలాలు వాళ్ళ జనాభా కంటే మించి పొంది వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చారు అని చెప్పి మిగిలిన దళితుల కులాలకు న్యాయమైన వారు దక్కలేదని చెప్పి నేను పుట్టక ముందు కమిషన్ రిపోర్ట్ చేసింది. దీనికి పరిష్కార మార్గం ఏందన్నప్పుడు ఆ రోజు చూపెట్టింది ఏంటంటే ఎవరైతే అభివృద్ధి చెందిందని మనం లిస్ట్ లో వచ్చిందో వాళ్ళను ఎస్సీ లిస్ట్ నుంచి తొలగిస్తేనే మంచిదని చెప్పి వచ్చేసింది. తొలగించలేదు, కనీసం వర్గీకరణ జరగలేదు. మేము తొలగించమని కోరలేము, కానీ ఎస్సీ వర్గీకరణ చెప్తే అందరికి ఇప్పటికైనా న్యాయం చెప్తారు కదా అనే అభిప్రాయానికి వచ్చేసారు. ఒక దళిత కులాన్ని కమిషన్ చెప్పినట్టుగా ఇప్పుడు అభివృద్ధి చెందిన తొలగించమని డిమాండ్ చేస్తే న్యాయం కాదేమో. కానీ బీసీలో వర్గీకరణ ఉన్నదంటే ఎస్సీ వర్గీకరణ చేస్తే వాళ్ళు ఎస్సీ లిస్ట్ లో ఉంటారు, ఎవరి వాటా వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక న్యాయమైన ఆకాంక్షకు అనుగుణంగా ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టినప్పుడు 2 సాక్ష్యాలు చూశారు. అవును, ఎస్సీ వర్గీకరణ నిజంగా జరుగుతుందా అని ఆలోచించినప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగడానికి బేస్ ఉన్నది అన్నప్పుడు బీసీలో వర్గీకరణ ఉన్నది కదా, ఏబిసిడి. బీసీలు కూడా ఒక 100 కులాలు అనుకుంటే 100 కులాలకు సంబంధించింది ఉమ్మడి రిజర్వేషన్ విధానం కంటే వర్గీకరణ ద్వారానే అందరికి మేలు జరుగుతుంది కదా. బీసీలో వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ డిమాండ్ చేయడం న్యాయం అవుతుందని చెప్పి నేను భావించుకున్నాను. నాకు అంతకంటే కొద్దిలో. రెండోది, పోనీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహానీయుడు రిజర్వేషన్లు సాధించిండు కదా,
ఆ సాధించిన మహానీయుడి దృష్టిలో నిజంగా వర్గీకరణ ఎప్పుడైనా ఇది అవసరమని భావించుకుంటాడా, భావించుకున్న సందర్భాలు ఉన్నాయా? ఆ మహానీయుడు ఆనాడు రిజర్వేషన్ కావాలని యుద్ధం చేశాడు. మరి ఆ రిజర్వేషన్లు సాధించే ప్రయత్నంలో ఏదైనా ఈ అభిప్రాయం కలిగి ఉన్నాడా లేదా అని కూడా నేను చెక్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ చెక్ చేసుకున్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహనీయుడు ఆయన మొదటి వ్యాల్యూలోనే చెప్పేశాడు. అంబేద్కర్ రచన ప్రసంగాలనే గ్రంథం, ఇది ఆయన నేను పుట్టలేదు కదా ఈ గ్రంథం రాసే నాటికి, ఆయన బతికినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు కూడా నేను పుట్టలేదు కదా. అందులో ఒకటి ఉన్నది, దళితుల్లో ఏ కులమైనా రిజర్వేషన్ ఫలాలు తమ జనాభా కంటే మించిపోతుందని ఉన్నది. మీరు చదువుకోవడానికి పేజీ నెంబర్ కూడా చెప్తా, 496, 497. దళితుల్లో ఏ కులమైనా తమ జనాభా కంటే మించి రిజర్వేషన్ల ఫలాలు పొందవద్దు. అలా తమ జనాభా కంటే రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందితే అదే దళితుల్లో మిగతా కులాలకు అన్యాయం జరిగినట్టు అవుతుంది. కాబట్టి జనాభా దామాష ప్రకారమే రిజర్వేషన్లు పంచుకోవాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా చెప్పడం జరిగింది. అంటే మేము కమిషన్ చెప్పినట్టుగా, లోకూర్ కమిషన్ చెప్పినట్టుగా వాళ్ళకి తొలగించమని లేదు, కానీ బీసీలో వర్గీకరణ ఉన్నట్టుగానే ఎస్సీలో వర్గీకరణ చేయమని కోరాం. జనాభా కంటే మించి రిజర్వేషన్ ఫలాలు ఎవరు పొందినా తప్పు అవుతుంది, అందరికి మేలు జరగాలంటే వర్గీకరణ జరగాలని చెప్పి అంబేద్కర్ కోరుకున్నాడు. రిజర్వేషన్ సాధించిన అంబేద్కరే వర్గీకరణ కోరుకున్నప్పుడు నేను వర్గీకరణ కోరడం న్యాయం అవుతుంది. ఇవి సాక్ష్యాలే కదా. నేను పుట్టక ముందు కమిషన్ రిపోర్టు అన్యాయం జరిగిన మాట వాస్తవమే. మరి ఉద్యోగం మొదలు పెట్టిన తర్వాత మరి అన్యాయం జరిగిందా? 94లో ఉద్యోగం మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ పడ్డది. 96లో రిజర్వేషన్లు వర్గీకరణ జరగాల్సిందే. 65లో రిపోర్ట్లు ఏ అన్యాయం అయితే మాదిగలు జరిగిందో ఇప్పటికీ అదే అన్యాయం జరుగుతుందని చెప్పేసింది. వర్గీకరణ జరగాలని చెప్పేసింది. అంటే సజీవంగానే వర్గీకరణ జరగాలని కోరుకున్నారనే విషయం మనం మర్చిపోదు. 65లో గదే కోరుకున్నది అనుకుందాం, 96లో గదే కోరుకున్నది. పోనీ తర్వాత వర్గీకరణ జరిగినాక కొంతమందికి మేలు జరిగినాక కొంత మళ్ళీ వాళ్ళు అడ్డం పడ్డారు. అడ్డం పడ్డ సమయంలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మరో కమిషన్ వేసింది. ఆ కమిషన్ పేరే మన్మోహన్ సింగ్ గారు వేసిన కమిషన్ పేరే జస్టిస్ రామచంద్రరాజు కమిషన్, జస్టిస్ ఉషా మేరా కమిషన్. ఉషా మేరా కమిషన్ కూడా చెప్పేసింది ఎస్సీ వర్గీకరణ జరిగితేనే అందరికి మేలు జరుగుతుంది, ఎస్సీ వర్గీకరణ జరగకపోతే కొందరికి మేలు జరుగుతుంది, కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి ఉషా మేరా కమిషన్ కూడా చెప్పేసింది. అంటే నేను పుట్టక ముందు లోకూర్ కమిషన్ చెప్పింది, ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలో రామచంద్ర కమిషన్ చెప్పింది, గౌరవ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇచ్చిన కమిషన్ కూడా వర్గీకరణ జరగాలని చెప్పేసింది. అంటే ఎంఆర్పీఎస్ పోరాటంలో ధర్మం ఉన్నది అనడానికి సాక్ష్యమే కమిషన్ నివేదిక అనేసి కూడా తెలుసుకుంటున్నాం. రెండోది, మరి ఈ ధర్మం ఉన్నదని మనం భావించుకుంటున్నాం కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా. రాజకీయ పార్టీలు అభిప్రాయం కలిగి ఉండాలి కదా, రాజకీయ పార్టీలు అభిప్రాయం కలిగి ఉండాలి కదా. అంటే తెలుగు నేల మీద ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో మెజారిటీ రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ జరగాలనే కోరుకున్నాయి. తెలుగు నేల మీద ఉన్న అన్ని రాజకీయ పార్టీలు. ఇప్పుడు మీ దగ్గర 96లో మొదలుపెట్టిన ఉద్యమం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి మాదిగలకు మాట ఇచ్చింది 96లో. ఎస్సీ మాదిగల మీటింగ్ వచ్చి ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాదిగలకు మాట ఇచ్చింది 96లో. ఓకే, అంటే 96 నుంచే తెలుగుదేశం పార్టీ వర్గీకరణ సపోర్ట్ చేస్తుంది, ఈనాడు కూడా సపోర్ట్ చేస్తుంది. నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం ఒక మాదిగ పిల్లలకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ త్వరగా చేయబోతున్నా, మీరు బాగా చదువుకోండి పిల్లలని చెప్పి మాదిగ పిల్లలు మాట్లాడిండు. ఇది ఓకే. కాంగ్రెస్ వైఖరి ఏంది అన్నప్పుడు ఇగో వైఎస్ రాజశేఖర్ గారు చూడండి, ఆయనతో నేను మీటింగ్ పెట్టినా, ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఆయనతో మీటింగ్ పెట్టినా, ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ బిల్లు త్వరగా అమలు చేస్తాం, ఇలా వెనుక తగ్గే ప్రసక్తి లేదని చెప్పి 10 లక్షల మంది మీటింగ్ లో ఆయన మాట్లాడిండు. ఇది రికార్డు 100 పేజీలు ఉంటుంది, ఆయన ఎక్కడెక్కడ మాట్లాడిండు అనే పద్ధతిలో రికార్డు ఉంటుంది. ఈ విధంగా వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ క్లియర్ గానే ఉన్నది. ఓకే, పోనీ ఇక్కడ కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ కాదు, జాతీయ పార్టీ. మరి జాతీయ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ గారు ఎస్సీ వర్గీకరణ మేము కట్టుబడి ఉన్నామని చెప్పి జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేయించింది. నేను ఉషా మేరా కమిషన్ వేయించే క్రమంలో సోనియా గాంధీ గారు కూడా కలిసి సహకారం తీసుకున్నాను. పోనీ
ఎస్సీ వర్గీకరణ విషయంలో ముందుకు రావాలని చెప్పి రాహుల్ గాంధీ గారితో కూడా నేను మాట్లాడినా. రాహుల్ గాంధీ మేము వేదికలు పంచుకున్నాం, కాంగ్రెస్ వేదికలు కూడా పంచుకున్నాం. ఓకే, ఇప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అంటున్నాం, ఇప్పుడు ప్రధానమంత్రి మన మోడీ గారు అంటున్నాం. కానీ ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కదా. నేను మన్మోహన్ సింగ్ గారిని కూడా నేను కలుసుకున్నా. ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అయితే నేను మన్మోహన్ సింగ్ గారిని కూడా నేను కలుసుకొని కమిషన్ రిపోర్ట్ తెప్పించుకున్నా. మీ అన్నగా చెప్తున్నా, ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వమని చెప్పి అందరి దగ్గరికి పోయినా నేను అందరి సహకారం తీసుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి మద్దతుగా టీఆర్ఎస్ ఎన్ని పార్టీల మద్దతు చూడకూడదో ఎంఆర్ఎస్ వర్గీకరణ కోసం అన్ని పార్టీల మద్దతు చూడకూడదు. ఇగో రోసే ముఖ్యమంత్రి ఉంటే ప్రధానమంత్రి గారికి వర్గీకరణకు కట్టుబడి ఉందామని చెప్పి లేఖ రాసింది. ఓకే, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి మళ్ళా లేఖ రాసిండు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్పి లేఖ రాసిండు. అప్పుడు టిఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు కేంద్ర మంత్రి హోదాలో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ప్రధానమంత్రులకు లేఖ రాశాడు. అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు లోక్సభ అధ్యక్షుడు ఎమ్మెల్యే, ఆయన ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశాడు. ఆ సమయంలో ప్రజారాజ్యం చిరంజీవి గారు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి లేఖ రాశారు. ఆ సమయంలో ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ కూడా లేఖ రాశాడు. ఆ సమయంలో ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి అజిత్ సింగ్ గారు, మన తెలంగాణ ఉద్యమానికి చాలా అండదండలు అందించిన అజిత్ సింగ్ గారు లేఖ రాశారు. అదే సమయంలో అకాలీదళ సిక్కుల పార్టీకి సంబంధించిన ఎస్సీ వర్గీకరణ జరగాలి అని చెప్పి వాళ్ళు లేఖలు రాశారు. మన అందరూ తెలుసు, జార్ఖండ్ అధినేత శిబు సోరెన్ ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశారు. అప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ గారు ఎస్సీ వర్గీకరణకు మా బీజేపీ కట్టుబడి ఉన్నదని ఆయన లేఖ రాశారు. అదే సమయం అస్సాం గణ పరిషత్ సంబంధించిన ఎంపీలు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి అస్సాం గణ పరిషత్ సంబంధించిన లేఖ రాశారు. ఆ రోజు శివసేనకు సంబంధించిన వాళ్ళు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి శివసేన లేఖ రాసింది. సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో అప్పుడు ప్రకాష్ కారత్ గారు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఆయన లేఖ రాశారు. సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి వర్ధన్ గారు ఆయన లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఆనాడు కేంద్ర మంత్రి హోదాలో ఎన్సిపి రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ గారు ఆయన లేఖ రాశారు. అదే సమయంలో మన జనతాదళ్ యునైటెడ్ సంబంధించిన ఆయన కూడా శరద్ యాదవ్ గారు ఆయన లేఖ రాశారు. అదే సమయంలో ఆర్జేడీ అధినేత లల్లూ ప్రసాద్ గారు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని ఆయన లేఖ రాశారు. మాజీ ప్రధానమంత్రి దేవగౌడ గారు కూడా ఆయన హోదాలో ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని పార్టీలు తెలుస్తున్నాయి కదా, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అన్యాయం జరిగిందని కమిషన్ ఒప్పుకున్నాయి, న్యాయం జరగాల్సిందని పార్టీలు ఒప్పుకున్నాయి. అన్యాయం జరిగిందని కమిషన్ ఒప్పుకున్నాయి, న్యాయం జరగాల్సిందే, వర్గీకరణ జరగాల్సిందే పార్టీలు ఒప్పుకున్నాయి. ఆయన మేము అడ్డుపడతాము అంటాను. ఓకే, మరి వాళ్ళకి ఎవరు చెప్పాలి? ఇప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పాలి? ఈ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు. ఓకే, రాష్ట్రపతి జరగాలని ఈ దేశ ప్రథమ పౌరుడు, ఎస్సీ వర్గీకరణ జరగాలని దేశ ప్రథమ పౌరుడు దళితుడు కేఆర్ నారాయణ్ ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి రాష్ట్రాలు సూచన చేశారు. రాష్ట్రపతి హోదాలో ఎస్సీ వర్గీకరణ జరగాలని ఈ దేశానికి సూచన చేశారు. దళితుడు అతను రాష్ట్రపతి నిర్ణయాన్ని బేఖాతరంటారు. ఓకే, నేను మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే పోయాను. ఇప్పుడు బీజేపీ దేశ ప్రధానమంత్రిగా గౌరవ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తే ఆయన వర్గీకరణ జరగాల్సిన ప్రక్రియ జరిపిస్తామని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు. మేము ప్రధానమంత్రి మాట కూడా లెక్క చేయమంటాను. అదే సమయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం, విస్తృత ధర్మాసనం చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జిలతో ఉన్న రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి
వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. మేము న్యాయ వ్యవస్థను కూడా పట్టించుకోమని వాళ్ళు అంటారు. ఎవరు చెప్పాలి? తర్వాత ఈ తెలుగు సమాజం ఎక్సెప్ట్ మాల దళితులు 59 కులాలు ఉన్నాయి. మరి 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి కదా. మాలలో కొంతమంది ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు, పక్కన వెళ్దాం. మాలలో కొంతమంది ప్రజాస్వామ్యం ఉన్నారు, వాళ్ళు వర్గీకరణ సపోర్ట్ అయితే వాళ్ళు నేను సోదరులు ఉంటా. కానీ 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి కదా. 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి కదా. ఒక మాలలే కదా అర్థం పడుతున్నది, ఒక మాలలే కదా. పోలి దళితులు 58 కులాలు ఒకవైపు వర్గీకరణ కోరితే మేము వద్దంటే ఒక మాలలే కదా. మరి సమాజం ఏమంటుంది? ఎస్టీ సమాజం ఏమంటుంది? వర్గీకరణ మద్దతిస్తుంది. బీసీ సమాజం ఏమంటుంది? వర్గీకరణ మద్దతిస్తుంది. మైనారిటీ సమాజం ఏమంటుంది? వర్గీకరణ మద్దతిస్తుంది. ఓసీ సమాజం ఏమంటుంది? వర్గీకరణ మద్దతిస్తుంది. విప్లవకారులు ఏమంటున్నారు? వర్గీకరణ సమర్థిస్తుంది. విప్లవకారుల నుంచి మొదలుకుంటే బీజేపీ వరకు, లెఫ్ట్ నుంచి మొదలుకుంటే రైట్, మన లెఫ్ట్ అంతా ఇటు ఉంది. మీరు అందరూ అప్పుడు అటు ఉంటుంది కదా. నువ్వు రైట్ కూడా లెఫ్ట్ కూడా లెఫ్ట్ నుంచి మొదలుకుంటే రైట్ వరకు వర్గీకరణ సపోర్ట్ చేస్తే ఉన్నారు. ఆయన 20K అంటారు. వాళ్ళ సమాజానికి విలువనిద్దరు కదా. కమిషన్లకు విలువనివ్వరు, పార్టీలకు విలువనివ్వరు, సమాజానికి విలువనివ్వరు, ఎవరికి విలువనివ్వలేరు, కోర్టులకు విలువనివ్వరు. ఇప్పుడు ఎంత దూరం వచ్చింది? మేము వర్గీకరణ అడ్డుకుంటాం, వర్గీకరణ కోరితే తొక్కుతామంటాను. వాళ్ళ సభలో మీసాలు మెలేసి మాట్లాడుతుండ్రు, తొడలు కొట్టి మాట్లాడుతున్నారు, హెచ్చరికలు చేస్తున్నారు. మీరు చూడండి, హెచ్చరికలు చేస్తున్నారు. వర్గీకరణ కోరితే తొక్కుతూ పోతాం అంటారు. ఇప్పుడు వర్గీకరణ సమర్పించే వాళ్ళని బోకర్లు అంటారు. వాళ్ళు చెప్పాడు కదా పృథ్వీ. ఇంకా నేను ఆ మాటలే వాళ్ళ వాయిస్లో ఏమవుతుంది? వర్గీకరణ కోరుకుంటే 4 రోజులను తొక్కుకుంటూ పోతారట. బ్రదర్, 98లో వర్గీకరణ గురించి ఒక మీటింగ్ పెడితే తూర్పుగోదావరి జిల్లాలో ఒక మీరసాబ్ అనే మాకే తమ్ముడిని, చిన్న తమ్ముడిని దారుణంగా పొడిచి చంపారు. ఆ రోజు రాష్ట్రం అంతా గద్దరు, పెద్ద ఉద్రిక్త వాతావరణం. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్త మండలం అనే మండల కేంద్రంలో ఒక చిన్న తమ్ముడిని చంపేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సిర్రా నాగేశ్వరరావు అనే ఆయనను చంపేశారు. వర్గీకరణ కోరుకుంటారు. 4 రోజుల మీద 4-5 సార్లు దాడులు చేశారు. నేను ప్రత్యక్షంగా దెబ్బతిన్నా. 4 రోజులు మీద దాడులు చేశారు, ప్రత్యక్ష దెబ్బతిన్నా. తల బయలున్నాయి, కాదరికలు ఎరిగినాయి వాళ్ళ దాడుల్లో. ఇప్పుడు ఇంకా కోరుకుంటే వర్గీకరణ కోరుకుంటే తొక్కుతూ పోతామంటాను, మీసాలు వేరేస్తాను, తొడలు పోతాను. ఇదే పద్ధతి. మేము ఎక్కడ సమయం కోల్పోలే. వర్గీకరణ ఉద్యోగం పక్కదారి పట్టద్దని చెప్పి మేము వాళ్ళతో ఘర్షణ దిగలే ఏనాడు. కానీ వాళ్ళు దాడులు దిగుతుండ్రు, మేము ఘర్షణ కోరుకోలే. ఏదైనా ప్రభుత్వాలను ఒప్పించగల మెప్పించగల యుద్ధం చేశాం. నేను మీ అందరూ చెప్తున్నా, ఒక జాతిని గెలిపించడం కోసం కాళ్ళు పట్టుకునే కాడ కాళ్ళు పట్టుకున్నా, చేతులు పట్టుకునే కాడ చేతులు పట్టుకున్నా, గదవ పట్టుకునే కాడ గదవ పట్టుకున్నా. పెద్దలు వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోలేని సాయం చేయండి సార్. రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి నేను గదవ పట్టుకున్నా, నేను చేతులు పట్టుకున్నా. గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారికి కడుపు తలపెట్టి నాకు న్యాయం చేశారు నా జాతకన్నా. ఇప్పుడు ఏం ప్రచారం చేస్తున్నారంటే బీజేపీ అంటే లెఫ్టిస్టులకు పడదు, బీజేపీ అంటే కాంగ్రెస్ పడదు, బీజేపీ అంటే కొన్ని పార్టీలకు పడవు. సహజం, రాజకీయాలు విభేదాలు ఉంటాయి. ఇప్పుడు కృష్ణమాది గారు నరేంద్ర మోడీ గారి దగ్గర, బీజేపీ దగ్గర మీరు వర్గీకరణ సపోర్ట్ చేస్తే, కృష్ణమాదిగా సపోర్ట్ చేస్తే బీజేపీ సపోర్ట్ చేసినట్టు అవుతుందని చెప్పి ఇది ఒక కొత్త కథ తీసుకొస్తారు వాళ్ళు. మరి వర్గీకరణ సాధించుకోవడం కోసం నేను తెలుగుదేశం దగ్గరికి వెళ్ళాను కదా. నాకు తెలుగుదేశం పార్టీ పదవులు ఉందని నేను తీసుకోలేదు కదా. వర్గీకరణ కోసం నేను కేసీఆర్ కూడా నేను నిమ్మరసం ఇచ్చినే కదా. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కూడా నేను నిమ్మరసం ఇచ్చిన కాడ నేను ఉన్నాను కదా. నేను ఆయన ఇచ్చిన పదవులు నేను తీసుకోలేదు కదా. నేను వర్గీకరణ కోసం రాజశేఖర్ గారికి మద్దతు ఇచ్చాను, రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చారు కదా. వాళ్ళు ఇచ్చిన పదవులు
నేను తీసుకోలేదు కదా. నేను వర్గీకరణ కోసం బీజేపీ చేద్దాంటే బీజేపీ మద్దతు ఇచ్చాను కదా. బీజేపీ ఇస్తున్న పదం నేను తీసుకోలేదు కదా. నా ఒంటి మీద కండవ మారినంత కాలం నేను ఏ పార్టీ కాదు, నా జాతి భవిష్యత్తు సమాధానం. ఇప్పటి వరకు మారలేదు, భవిష్యత్తులో కూడా మారదండి. ఇప్పటి వరకు మారలేదు, భవిష్యత్తులో కూడా మారదు. ప్రశ్నించే గొంతుకగా సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షం నిలబడే వ్యక్తిగా మాత్రం నిలబడతా. ఆ దానికే నేను కట్టుబడి. ప్రశ్నించే గొంతుకగా అనగాని వర్గాలకు ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళ కోసం నిలబడే వ్యక్తిగా నేను నిలబడతా. నిలబడాలనుకుంటే, మాట్లాడాలనుకుంటే, ప్రశ్నించాలనుకుంటే స్వతంత్రంగా ఉండాలి. నేను స్వతంత్రత కోల్పోయి నేను ఏ పాటలో చేరేది లేదు, ఎవరు ఇచ్చింది తీసుకునేది లేదు. ఇది నా జీవితంలో 30 ఏళ్ళు గదే జరిగింది, భవిష్యత్తులో నా జీవితం ఉన్నంతవరకు గదే జరుగుతుంది. ఇది నా కమిట్మెంట్ అంతే. ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం కుల సంఘమే కావచ్చు, సమాజంలో అందరి కోసం పోరాటం చేసింది కదా. ఇవాళ మీ దగ్గర ఉండబడే ఇండ్లలో ఉండబడే ఆర్గసీ కార్డు సాధించింది ఎంఆర్పిఎస్ కదా. 2004లో గుండె దెబ్బ ఉద్యమం నడిపి 2004లో గుండె దెబ్బల ఉద్యమం నడిపి ఆర్గసీ పథకం సాధించింది ఎంఆర్పిఎస్ కదా. వితంతుల పెన్షన్ సాధించింది ఎంఆర్పిఎస్ కదా. ఇతరత్ర పెన్షన్ సాధించింది ఎంఆర్పిఎస్ కదా. తెల్లరేషన్ కార్డు బియ్యం కోట్ల 4 కిలోలు ఉంటే పేదలందరికీ బియ్యం కోట్ల పెంచమని చెప్పి ఉద్యమం చేసి 6 కిలోలు సాధించింది ఎంఆర్పిఎస్ కదా. అదే సమయంలో అనగాన వర్గాల మహిళల మీద హత్యలు అత్యాచారం జరుగుతున్నప్పుడు నిందితులను వెంటనే శిక్షించాలని చెప్పిన డిమాండ్ లో భాగంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు సాధించింది ఎంఆర్పిఎస్ కదా. అక్క జైలుకి వెళ్తే జైలు నుంచి విడుదల చేయమని చెప్పి ఉద్యమం చేసింది ఎంఆర్పిఎస్ కదా. విమలక్క జైలుకి వెళ్ళినప్పుడు చెరుకు సుధాకర్ గౌడ్ గారు జైలుకి వెళ్తే ఆ జైలు నుంచి విడుదల చేయించడం కోసం నేను ఆమోదించ చేసినే కదా. నా జర్నలిస్ట్ సోదరులందరి పక్షాన జర్నలిస్టులందరికీ న్యాయం జరగాలని చెప్పి, జర్నలిస్టులకు పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టాలని చెప్పి నా వంతు గొంతుకగా జర్నలిస్టులను ఆనాడు న్యాయం చేయలేకపోయిన కేసీఆర్ అని చెప్పి మాట్లాడి నేనే కదా. చిన్న తరహా పత్రికలందరికీ కూడా అండగుండే ప్రయత్నం చేసింది నేనే కదా. తెలుగు నేల మీద జర్నలిస్ట్ సంఘాలు మినాయిస్తే బయటి సమాజం నుంచి ఎవరన్నా జర్నలిస్ట్ గురించి గట్టిగా మాట్లాడేది ఎవరంటే ఎంఆర్పిఎస్ మాట్లాడింది.